ఈ మహాతల్లి మన ఇంట్లో అడుగుపెట్టిన నుంచి మన ఇంటికి అరిష్టాలే పట్టుకున్నాయి. ఎక్కడ లేని దరిద్రం అంతా మోసుకొని వచ్చింది అని చెప్పేసి తిడుతూ ఉంటుంది బామ్మ. ఆ మాటలకి భాను వాళ్ళ అమ్మ అయితే చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అన్నం తింటున్న భాను అయితే చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఈ మహాతల్లి వల్ల ఈ ఇంట్లో ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఒకసారిగా బలరా, ఆపమ్మా ఏం మాట్లాడుతున్నావు? తన జాతకానికి భాను భాను ఇంట్లో అడుగు పెట్టిన దీనికి ఈ సమస్యలకి ముడిపెడతావేంటి? మన జీవిత సమస్యలకు తన జాతకానికి ముడిపెడతావేంటి? ఎవరో నా మీద కోపంకి కంప్లైంట్ ఇస్తే తనకేంటి సంబంధం అని చెప్పేసి బలరాం అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి వాళ్ళ అమ్మ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. ఇక అయినా నువ్వు ఇలాగా చాదస్తం మానేసుకుంటే మంచిదా అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటాడు. అలా భాను ఏడ్చేసరికి వాళ్ళ అమ్మ కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక భాను వాళ్ళ అత్తయ్య వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఏంటి అత్తయ్య గారు చాదస్తం మాట్లాడుతున్నారు అనేది అనుకుంటూ ఉంటారు. ఇప్పటి నుంచి తనని ఎవరు ఏమన్నా ఊరుకోను. తన జాతకంకి ఇంటి సమస్యలకి ముడివేస్తే అస్సలు ఊరుకోను. ఎవరో కిట్టని వాళ్ళు ఇలా చేస్తే ఆ విషయం తన మీద పడతారేంటి? పెళ్ళి ఆగిపోవడం తనకి ఇష్టమా? ఏ ఆడపిల్లని అలా కోరుకుంటుందా అని చెప్పేసి బలరాం అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి వాళ్ళ అమ్మ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక భానుమతి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక ఎవరు ఏం చెప్పినా సరే బామ్మ అయితే అలానే అనుకుంటూ ఉంటుంది. ఇక బలరాం అయితే ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడకండి. నా జైలుకి వెళ్ళడానికి ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు. ఎవరు ఈ విషయంపై ఎవరైనా తను ఏమనంటే ఊరుకునేదే లేదు అని చెప్పేసి గట్టిగా అనేస్తూ ఉంటాడు. అయినా భానుమతి ఏడుస్తూ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. తన గురించి అందరూ అలా మాట్లాడేసరికి ఇక నాకు ఎందుకో మనసు బాగాలేదు అని చెప్పేసి బలరాం అయితే అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. అదంతా చూసి అందరూ అయితే సరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇక బామ్మకైతే నచ్చ చెప్తూ ఉంటారు. ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా మాట్లాడకపోతేనే మంచిది అని అయితే నచ్చ చెప్తూ ఉంటారు. ఇక భాను వాళ్ళ అమ్మకు కూడా వాళ్ళ అత్తయ్య నచ్చ చెప్తూ ఉంటుంది. భాను వాళ్ళ అత్తయ్య